దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు వచ్చిన మీకందరికి నా వందనాలు. దేవునికి స్తోత్రాలు. దేవునికి మహిమ సమస్త ఘనత కలుగును గాక. ఆయన హెచ్చించబడాలి, మనం తగ్గించబడాలి. ఎప్పుడును ఎల్లప్పుడూ సదా ఘనత మహిమ ప్రభావములు ఆయనకే చెల్లును గాక. హల్లెలూయా. అందరూ చేతులు తల్లిలు చెప్పండి. యేసయ్యకి మనసారా స్తోత్రం చెబుదామా? స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. సంగమా, ఈ పూట కొన్ని మాటలు ప్రభు మనతో మాట్లాడనున్నాడు. ఆయన మనల్ని బలపరచబోతున్నాడు. ఆయన మాట్లాడే దేవుడు. చెప్పండి, చెప్పండి బిడ్డ. మాట్లాడే దేవుడు ఖచ్చితంగా మనతో మాట్లాడతాడు. ఖచ్చితంగా మనల్ని ముందుకు నడిపిస్తాడు ఆయన. ప్రతి ఒక్కరు బైబిల్ గ్రంథమును తెరవండి. బైబిల్ గ్రంథంలో ఒక మాట చదువుకొని ముందుకెళదాం. కొద్ది నిమిషాలు మాత్రమే దేవుడి పూట మనతో మాట్లాడబోతున్నాడు. చదివి తర్వాత దాన్ని మీకు చెప్పి నేను ఈ సమయాన్ని ముగిస్తాను. యెషయా గ్రంథము 58వ అధ్యాయం 8వ వచనం. అక్కడ స్వస్థతను గురించి ఒక మాట ఉండిద్ది. చదువునానా? స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరొకసారి చెప్పున్నానా? స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. అందరూ చేతులు ఎత్తుకొని ఆమేన్ చెప్పండి. 2 చేతుల పైకెత్తి ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ ప్రభు ఈ పూట మనతో చెబుతున్న మాట ఏంటంటే, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. ఆమేన్. హల్లెలూయా. రోగులుగా ఉంటున్న వారు, బలహీనులుగా ఉంటున్న వారు, శరీర సంబంధంగా కృంగిపోతున్న వారు, ఇంకా ఆత్మ సంబంధంగా కృంగిపోతున్న వారితో ప్రభు చెప్తున్నాడు, నా దేవుడు శీఘ్రముగా నీకు స్వస్థతని ప్రభు కలుగు చేయబోతున్నాడు. ఆమేన్. ఆయన స్వస్థపరచు దేవుడు, ఆరోగ్యపరచు దేవుడు. నిత్యముగా నీ రోగము నుండి ఆయన నిన్ను విడిపించబోతున్నాడు. నిత్యముగా నీ బలహీనత నుండి ఆయన నిన్ను విడిపించబోతున్నాడు. చూస్తూ ఉంటున్నాం మనం చాలా మందిని, పరిస్థితులను బట్టి ఈ భూమి మీద ఎంతో మందిని చూస్తూ ఉంటున్నాం. తెలియని తెగుళ్ళు, తెలియని రోగాలు, బలహీనతలు. కొంతమందికి వయసులో ఉండగానే మోకాళ్ళు అరిగిపోయాయని, కిడ్నీలు ఫెయిల్ అయిపోయాయని, లివర్ అని, క్యాన్సర్ అని, ఇంకా కామీర్లని, ఊది కామీర్లని, ఇంకా తెలియని బలహీనతలు అనేకులను పట్టి రోగాలు కృంగదీస్తున్న దినాలు. అయితే ఈ దినాలలో నా ప్రభు మీతో చెబుతున్న మాట, నా దేవుడు నీకు స్వస్థతని నిత్యముగా కలుగు చేయబోతున్నాడు. హల్లెలూయా చెప్పండి. ప్రతి ఒక్కరు హల్లెలూయా చెబుదామా? హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఈ పూట ఆ నమ్మదగిన దేవుడు నీతోను, నాతోను, మనందరితో ప్రభు చెబుతున్న మాట. బిడ్డ జాగ్రత్తగా వినండి. ఆయన మనల్ని స్వస్థపరచబోతున్నాడు. ఏం చేయబోతున్నాడు బిడ్డ? ఏం చేయబోతున్నాడు నాన్న? స్వస్థపరచబోతున్నాడు. ఏ బలహీనతలో నువ్వు ఉండి ఈ మాటలు వింటున్నావో, ఏ బలహీనత చేత, ఏ రోగము చేత మందిరానికి నువ్వు వచ్చి ఉన్నావో, ఈ ప్రార్థనలో మోకరించున్నావో, అయితే నా ప్రభు చెప్తున్నాడు, చెవుగల వారి మాట వినుగాక. ఆయన శీఘ్రముగా నీకు స్వస్థతని ఆయన కలుగు చేస్తున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఒక మాట చెప్పి నేను ముందుకెళ్తాను. ఇంచుమించు 2 సంవత్సరాల కిందట జరిగింది ఈ గొప్ప సాక్ష్యం. మన సంఘానికి వచ్చే శాంతమ్మ తల్లి ఒక వ్యక్తిని నాకు పరిచయం చేసింది. అతను చాలా వృద్ధుడు. అయితే అది కరోనా టైం, 2020 కరోనా ప్రారంభించబడింది కదా. ఆ టైం ప్రారంభంలోనే, కరోనా టైంలో ఆయనకి భయంకరంగా జ్వరం వచ్చింది.
ప్రియమైన దేవుని బిడ్డ జాగ్రత్తగానండి. మామూలుగా ఏదైనా బలహీనత అయితే హాస్పిటల్కి వెళ్ళటానికి కూడా ఆ టైంలో హాస్పిటల్కి వెళ్ళేదానికి లేదు, బయటికి వెళ్ళేదానికి లేదు. కర్ఫ్యూ విధించున్నారు. ప్రతి ఒక్కరు బయటికి వెళ్ళేదానికి లేదు, తిరిగేదానికి లేదు. ఆ టైంలో దేవుడు ఈ సంఘాన్ని, సేవకులను పడుతున్న మమ్మల్ని ప్రేమించి ఒక ఆత్మను అప్పగించాడు. ఆయన చాలా వృద్ధుడు. ఆయన ప్రభు సన్నిధిలో ఇప్పుడు బాప్టిజం తీసుకున్నాడు. ఆయన పేరు అబ్రహాం గారు. అయితే అతన్ని ఆ శాంతమ్మ అనే తల్లి నాకు పరిచయం చేసినప్పుడు భయంకరమైన జ్వరంతో ఉన్నాడు. అందరూ చుట్టుపక్కల అనుకుంటున్నారు కరోనా టైం, ఈ టైంలో జ్వరం రాకూడదు, జలుబు రాకూడదు, ఇంకా దగ్గు రాకూడదు, ఇంకా కొన్ని బలహీనతలు అప్పుడు కరోనాకు సంబంధించిన బలహీనతలు చెప్పారు. అవన్నీ రాకూడదు, అవన్నీ వస్తే కరోనా వాళ్ళని కాస్త హాస్పిటల్కి పంపించేయాలి, లేకపోతే వాళ్ళ ఇంటికి ఎవరు వెళ్ళకూడదు, వాళ్ళు బయటకు రాకూడదు. చాలా కఠినంగా ఉండేది కదా, మనందరికీ తెలుసు. అయితే ఆ టైంలో ఆ తల్లి వాంతన పలానా కుటుంబంలో వాంతన జరిగిందని చెప్తానే వెంటనే కొద్ది దినాలు జరిగిన పిమ్మట ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆయనకి చాలా సీరియస్ అయిపోయింది. ఒక 15 రోజుల తర్వాత మరలా కనుక్కుంటే చాలా సీరియస్గా ఉందని తెలిసింది. ఏదేమైనా ఎవరికి తెలియకుండా ఒకరోజు ఆయన ఇంటికి వెళ్ళటం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇట్లా చూస్తే కరోనా, ఇట్లా చూస్తే మనిషి చాలా ఆపదలో ఉన్నాడు. వాళ్ళు బయటికి రాలేని పరిస్థితి, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఆ టైంలో దేవుని సేవకులుగా మేము కొంతమంది బిడ్డలము వాళ్ళ ఇంటికి వెళ్ళాం, ప్రార్థన చేసాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇట్లా చూస్తే కరోనా టైం, బయటకు వచ్చేదానికి లేదు. అయితే దేవుని బిడ్డ మీకు ఒక మాట చెప్పమంటారా? అప్పటి వరకు జ్వరం చాలా భయంకరంగా ఉంది. చాలా దినాల నుండి అన్నం లేదు, మంచిగా ఆహారం తీసుకునేదానికి లేదు, కడుపును పుట్టిన బిడ్డలు కూడా అమ్మిడికి వెళ్ళేదానికి లేదు, బంధువులు ఎవరు చూసేదానికి లేదు. అయితే దేవుని సంఘంగా, సేవకులుగా అందరం ప్రార్థన చేసాం. దేవుని మహాకృప, గొప్ప కార్యం చెప్పమంటారా? ప్రభువే ఆ బిడ్డని స్వస్థపరిచాడు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెబుదామా? యేసయ్యా స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన నమ్మదగిన దేవుడు. ఆమేన్. ఆయన నమ్మకస్తుడు బిడ్డ. మరణకరమైన ఆ స్థితిలో నుండి ఆ బిడ్డను దేవుడు లేవనెత్తాడు. జ్వరము నుండి విడిపించాడు, నెమ్మ నుండి విడిపించాడు. భయంకరంగా చుట్టుపక్కల అందరూ భయపడుతున్న టైం, ఆ టైంలో ఆ బిడ్డను రక్షించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వయసులో ఉన్నోళ్ళ కన్నా కరోనా వస్తే అప్పుడు ఏదన్నా సతాయించుకునేవారు, కానీ ఇంక వృద్ధుల కంటే కరోనా వస్తే వెంటనే చనిపోయేవారు. అయినప్పటికీ ఆ బిడ్డను చనిపోనీయకుండా ప్రభు సజీవ సాక్షిగా నేటికి మన సంఘములో ఆయన నిలిపి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాట లేక ఈ సాక్ష్యం నేను మీకు ఎందుకు చెప్పానంటే, ఆయన నమ్మదగిన దేవుడు. అతనిని స్వస్థపరిచిన దేవుడే, ఆ వృద్ధుడైన అబ్రహాము గారిని స్వస్థపరిచిన దేవుడే ఈరోజు మనల్ని కూడా ఆయన ఏం చేయబోతున్నాడు బిడ్డ? స్వస్థపరచబోతున్నాడు. అది ఏ బలహీనత అయినా సరే, అది కరోనా టైం అయినా, అది బయటికి రాలేని పరిస్థితి అయినా, ఆ జబ్బు ఎవరికి చెప్పుకోలేని జబ్బు అయినా, ఎవరన్నా చెప్పితే వేళం చేస్తారేమో, ఎవరు తన చెప్పితే ఈ జబ్బు ఎందుకు వచ్చిందో అని మన గురించి కృంగినట్లు మాట్లాడతారేమో, అపకాశం చేస్తారేమో, వేళం చేస్తారేమో అని ఒకవేళ నువ్వు ఆలోచిస్తున్నావేమో, ఈ పూట నువ్వు నమ్ము. నువ్వెవరితో చెప్పినా చెప్పకపోయినా ఒక ఆయనతో మాత్రం నువ్వు చెబుతున్నావు. ఆయన ఎవరో కాదు, ఆయన నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసయ్య. మనుషులతో చెప్పుకుంటే నీకు స్వస్థత కలగకపోవచ్చు, మనుషులతో చెప్పుకుంటే నీకు ఆరోగ్యం కలగకపోవచ్చు. ఆ పెద్ద ఆయన కూడా మేము వెళ్ళి ప్రార్థన చేసిన ఆ పెద్ద ఆయన కూడా మరి దేవుని సన్నిధిలో ఒప్పుదల చేస్తాం. అయ్యా, మనుషులు ఎవరు ఈ టైంలో నిన్ను అమ్మిడికి కూడా రానిరు, ఎవరు నిన్ను తాకరు, మరి యేసయ్యను నమ్ముకో, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. ప్రభువా నన్ను స్వస్థపరచని అడుగు అని ప్రార్థన నేర్పించాం. అతను ప్రార్థన చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డ, సజీవ సాక్షిగా ప్రభు నిలబెట్టాడు, స్వస్థపరిచాడు. మరి వారిని స్వస్థపరిచిన దేవుడు ఈ పూట మనల్ని కూడా స్వస్థపరుస్తాడు. వారిని సాక్షులుగా నిలబెట్టిన దేవుడు మరి ఈ పూట మనల్ని కూడా సాక్షులుగా నిలబెడతారు. నిశ్చయముగా, శీఘ్రముగా ఆయన మీకు స్వస్థతని ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. భయంకరంగా భూమి మీద పనిచేస్తున్న రోగాలు చాలా ఎక్కువ ఉన్నాయి. మొదటి బలహీనత, కిడ్నీలు ఫెయిల్ అయిపోతున్నాయని. నిశ్చయముగా మీరు నమ్మండి,
ఒకవేళ కిడ్నీల సమస్యల చేత బాధించబడుతున్న వారు ఈ మాట వింటున్నట్లయితే నా ప్రభు ఈ పూట మీతో చెబుతున్న మాట, శీఘ్రముగా ఆయన నిన్ను స్వస్థపరచబోతున్నాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయనకి స్వస్థతను కలుగు చేసే దేవుడు, ఆయన స్వస్థతను నీకు ఇచ్చే దేవుడు. ఎందుకు ఈ పూట అంత స్వస్థతను గురించి, విడుదల గురించి ప్రభు ఎందుకు నీతో మాట్లాడుతున్నాడు? దేవునికి స్తోత్రం కలుగును గాక. కిడ్నీల సమస్యలు భూమి మీద ఎక్కువైపోతున్నాయి. నిశ్చయముగా మీరు ఆయన మీద ఆధారపడండి, మనుషుల మీద కాదు. మీరు హాస్పిటల్కి ఎంత శ్రద్ధగా వెళుతున్నారో హాస్పిటల్కి వెళ్ళండి, హాస్పిటల్కి వెళ్ళొద్దని నేను అనట్లేదు. ప్రభు అంటున్నాడు, ఆయన డాక్టర్లకు పరమ డాక్టర్ అంట. నిశ్చయముగా నా ప్రభు చెప్తున్నాడు, మనకి డాక్టర్లు కూడా అవసరమే. మనం డాక్టర్లు తప్పు పట్టొద్దు. దేవుని బిడ్డ, మనం జాగ్రత్తగా వినాలి ఈ మాట. డాక్టర్లు మనం తప్పు పట్టొద్దు. డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, అంత మాత్రమే కాదు, దేవుని సన్నిధిలో కూడా మనము ఏం చేయాలి బిడ్డ? ప్రార్థన చేయాలి. మనకున్న బలహీనతను బట్టి, మనకున్న అనారోగ్యాన్ని బట్టి, మనకున్న బలహీనత వ్యాధిని బట్టి దేవుని సన్నిధిలో, ప్రభా నా కిడ్నీలు ఫెయిల్ అయిపోయాయని చెప్తున్నారయ్యా, ఆ కిడ్నీల రోగము నుండి నన్ను విడిపించు అని ఈ పూటను దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే నా దేవుడు నిత్యముగా ఆ కిడ్నీల ప్రాబ్లం నుండి ఆయన విడిపించబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా మంది వాదిస్తూ ఉంటారు, మరి పలానోళ్ళకి పలాంది బాగలేదు, అది లేదు, ఇది లేదు, నువ్వు బాగు చేయగలవని. మీకు ఒక మాట చెప్పమంటారా? రోగిని బాగు చేయాల్సింది మనిషి కాదు, రోగిని బాగు చేసేది నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు. ఎవరైతే ఆయనందు విశ్వసిస్తారో, ఎవరైతే ఆయన నమ్ముతారో, ఎవరైతే ఆయన సొంత రక్షకునిగా స్వీకరిస్తారో, దేవుని సన్నిధికి వస్తారో, ఆయన సన్నిధిని ఆశ్రయపూర్వముగా ఎన్నుకుంటారో, ఆయన మీద ఆధారపడిన వారిని తప్పక ఆయన స్వస్థపరుస్తాడని మాత్రం ఈ పూట నేను చెప్పగలను. దేవునికి స్తోత్రము కలుగును గాక. విశ్వాసము లేకుండా, నమ్మకము లేకుండా, ఆయన మీద ఆధారపడకుండా, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయకుండా ఆయన స్వస్థపరచుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ పూట మీరు ప్రతి ఒక్కరూ ఆయన మీద ఆధారపడండి. కిడ్నీల ప్రాబ్లం నుండి నా దేవుడు మిమ్మల్ని విడిపించబోతున్నాడు. మరలా చెబుతున్నాను, నేను స్వస్థపరచాల్సింది మనిషి కాదు, నీకు విడుదల ఇవ్వాల్సింది మనిషి కాదు, మనిషిని వాడుకుంటున్న దేవుడు మాత్రమే నిన్ను విడిపించగలడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరం చేతులు తల్లిలు చెబుదామా? హల్లెలూయా. అంత మాత్రమేనా? ఇప్పుడు చాలా మందిలో పనిచేస్తున్న బలహీనత గ్యాస్ ప్రాబ్లం, గ్యాస్ ట్రబుల్ అని చాలా మంది కృంగిపోతూ ఉన్నారు. ఆ గ్యాస్ ప్రాబ్లం ద్వారా చాలా మందికి, యవనస్తులకే హార్ట్ అటాక్ రావటము, గుండె పట్టేయటము, చాలా బలహీనతల చేత బాధించబడుతున్నారు. నిశ్చయముగా మీరు నమ్మండి, మీరు జాగ్రత్త పడండి. అంత మాత్రమే కాదు, డాక్టర్ దగ్గరికి కూడా వెళ్ళండి. అంత మాత్రమే కాదు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోండి. గ్యాస్ ప్రాబ్లం నుండి కూడా అనేకులను దేవుడు విడిపించుటకు శక్తివంతుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇలా చెప్పుకుంటూ పోతే క్యాన్సర్ అని, లివర్ అని, ఇంకా ఎన్నో రోగాలు భూమి మీద ఉన్నాయి. వాళ్ళు ఎవరైనా సరే, నువ్వు ఉంటున్న బలహీనతలో డాక్టర్ దగ్గరికి వెళ్తున్నావు, లక్షలు ఖర్చు పెడుతున్నావు, పెట్టుకో, చూపించుకో, కాదని లేదు. అంత మాత్రమే కాదు, దేవుని సన్నిధికి రా, దేవుడు నమ్ముకో, దేవుని సన్నిధిలో ఒక్కసారి దేవుని పాదాలు పట్టుకో, దేవునితో మాట్లాడటం ప్రారంభించు. చాలా మంది ప్రార్థన చేయటం మాకు చేత కదయ్యా, మరి దేవుడితో ఎలా మాట్లాడాలి, మరి ఎలా ప్రార్థన చేస్తే విడుదల కలుగుతుంది అని చాలామంది అంటూ ఉంటారు. దేవుని బిడ్డ, దేవునితో మాట్లాడటం అంటే ఒక మనిషితో శ్రద్ధగా నీ సమస్యలు ఎలా చెప్పుకుంటావో, దేవుని సన్నిధిలో మోకరించి ప్రభు సన్నిధిలో సాగిలిపడి, ప్రభువా నేను ఒక రోగముతో ఉన్నాను, ప్రభువా నన్ను బాగు చేయనైనా, నన్ను విడిపించునైనా, నన్ను స్వస్థపరచు, నమ్మదగిన దేవుడా, ఎందరినో బాగు చేసావంట, నన్ను కూడా బాగు చేయి ప్రభా అని ఎవరైతే ఆయన సన్నిధికి వెళ్ళి ఈ కొన్ని మాటలు ఆయనతో మాట్లాడి, ఎవరైతే బాధని, చింత యావత్తును ఆయన మీద మోపి ఆయన మీద ఆధారపడతారో వాళ్ళందరూ నా ప్రభు శీఘ్రంగా స్వస్థపరచబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రభు మీతో చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు నాన్న? స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిశ్చయముగా నేను చాలా సంతోషం అనిపించింది ఈ పూట దేవుడి మాట మీతో చెప్పమన్నాడు. ఎందుకో దేవునికి స్తోత్రం. ఎన్నో రోజుల నుంచి స్వస్థత లేక బాధించబడుతున్నాం, ఎన్నో రోజుల నుంచి విడుదల లేక కృంగిపోతున్నాం. మీకు ఒక మాట చెప్పమంటారా? కుష్టి రోగముతో ఉన్న వ్యక్తి దగ్గరికి ఎవరు వెళ్ళట్లేదు. కుష్టి రోగముతో పడి ఉన్న వ్యక్తిని ప్రతి ఒక్కరూ సిద్ధించుకుంటారా? అమ్మిడికి చేర్చుకుంటారా? ప్రతి ఒక్కరూ కుష్టి రోగిని
సేదరించుకుంటారు. ఆ పుండులను చూసి, లేకపోతే ఆ బలహీనతను చూసి, ఆ కుష్టి రోగాన్ని చూస్తే చాలా మందికి అసహ్యంగా అనిపిస్తుంది. అయితే నా ప్రభు ఎటమింటోడో తెలుసా మీకు? కుష్టి రోగి దగ్గరికి వెళ్ళి అతడిని ముట్టి స్వస్థపరిచిన దేవుడు మనం నమ్ముకున్న నజరేయుడైన యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగును గాక. కుష్టి రోగాన్ని బాగు చేసిన దేవుడు నీ బలహీనతను ఆయన బాగు చేయబోతున్నాడు. ఆమేన్. నీ రోగము నుండి ఆయన నిన్ను విడిపించబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలీషా దగ్గరికి ఒకరోజు ఒక వ్యక్తి వచ్చాడండి. ఎలీషా దగ్గరికి వచ్చి ఒక వ్యక్తి ఏదో ముట్టి స్వస్థపరుస్తాడు అనుకున్నాడు, ఏదో నెత్తిమించి చేయబెట్టి అలా నెట్టేస్తాడు అనుకున్నాడు. అతడు కాదు కాదు కాదు. ఎలీషా అన్నాడు, ఏమన్నాడు తెలుసా? నువ్వు యోర్దాను నదిలోకి వెళ్ళి 7 మార్లు మునుగమన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిత్యముగా ఆ వ్యక్తి దైవ సేవకుడు మాట విని ఆ నదిలోకి వెళ్ళి 7 మార్లు మునగగానే అతనుకున్న కుష్టి రోగము పోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు నిత్యముగా నమ్మండి, మీకున్న రోగాన్ని దేవుడు బాగు చేయబోతున్నాడు. ఆమేన్. మీకున్న బలహీనత నుండి దేవుడు విడిపించబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దైవ సేవకుడు నోటుగుండా ప్రభు మాట్లాడుతున్న ప్రతి మాట చెప్పున మీకు విడుదల కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెబుదామా? హల్లెలూయా. నిజం బిడా. కుష్టి రోగులను బాగు చేశాడు ఆయన, జ్వరముతో ఉన్న వారిని బాగు చేశాడు ఆయన, ఇంకా ఎన్నో బలహీనతల చేత బాధించబడుతున్న వారిని, ఆయన సన్నిధికి వచ్చిన వారిని ఎవరు నిడిచిపెట్టలేదు. ఒక మాటలో చెప్పాలంటే మా కళ్ళ ఎదుట కూడా ఎన్నో అద్భుతాలు దేవుడు చేస్తూ ఉన్నాడు. ఎన్నో ఆశ్చర్య కార్యాలు దేవుడే చేస్తున్నారు, మనుషులు కాదు. మేమే పాటి వారిమి. దేవుడు ఈరోజు మేము ఈ స్థితిలో ఉన్నామంటే ఆయన పెట్టిన భిక్ష. నిత్యముగా ఆయన మాకు ఇచ్చిన విడుదల, ఆయన మాకు ఇచ్చిన స్వస్థతను బట్టి మేము నిరంతరం ఆయనకి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూనే ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొన్ని మాటలు చెప్పి నేను ముగిచేస్తాను. అదేందనగా ఆయన హస్తములో స్వస్థ ఉన్నది. చెప్పండి, ఆయన హస్తములో స్వస్థ ఉన్నది. దేవునికి స్తోత్రాలు కలుగును గాక. దేనికి ఆయన హస్తములో స్వస్థ ఉన్నది? నిత్యముగా ఆయన హస్తములో గాయాలు ఉన్నాయి. చెప్పండి బిడా, గాయాలు ఉన్నాయి. కొన్ని సంవత్సరాల కిందట ఆయన భూమి మీదకి వచ్చి నీ కొరకై నా కొరకై ఆయన గాయాలు పాలైపోయాడు బిడా. ఎవరైతే ఆ స్వస్థత కోరుకుంటున్నారో వాళ్ళు ఆయన గాయాలలోకి రాగలిగితే నిత్యముగా ఆయన గాయాలలో ఉంటున్న స్వస్థత నీకు దేవుడు ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన గాయాలలో స్వస్థత ప్రతి ఒక్కరూ శీఘ్రముగా మనం పొందుకుందుము గాక, శీఘ్రముగా మనం స్వస్థపడుదుము గాక. నిత్యముగా ఆ గాయాలు నీ కొరకే సాపబడి ఉన్నాయి. నిత్యముగా ఆ గాయాలు నీ కొరకే మరి గాయపరచబడ్డాయి. ఆ గాయాలకు నువ్వు రాగలిగితే, నా కొరకే దేవుడు గాయపరచబడ్డాడు కదా, నా కొరకే రక్తాన్ని కాల్చాడు కదా, ఆయన గాయాలు పాలయ్యాడు కదా అని విశ్వసించగలిగితే ఆ గాయాలు ఈ పూట నీకు స్వస్థతగా మారబోతున్నాయి. హల్లెలూయా చెప్పి దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఇంకొక మాట చెప్పమంటారా? ఆయన రక్తములో స్వస్థ ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన గాయాలలో స్వస్థ ఉన్నది. అంత మాత్రమేనా? ఆయన రక్తములో స్వస్థ ఉన్నది. మీరు నమ్మండి, ఆయన గాయాల గుండా కారిన ప్రతి రక్తపు బిందువు, ప్రతి రక్తపు బొట్టు ద్వారా నీకు స్వస్థత కలగబోతుంది. హల్లెలూయా చెప్పి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డ, మీకు ఒక మాట చెప్పమంటారా? శరీర సంబంధమైన రోగాన్ని గాయాలు స్వస్థపరిస్తే ఆత్మకు పట్టిన రోగం ఒకటి ఉంది. దేవునికి స్తోత్రం. ఆ రోగమే పాపం. భయంకరమైన పాపము చేత, పాపపు కట్లు చేత, రోగపు కట్లు చేత, బలహీనతల చేత ఎంతో మంది బాధించబడి నిత్య నాశనానికి ఆహుతైపోతున్నారు. మీకు ఒక మాట చెప్పమంటారా? ఆ భయంకరమైన ఆ పాపపు స్వభావం లేక ఆ రోగం అనే ఆ భయంకరమైన కట్లు బంధకాల నుండి యేసు రక్తం విడిపించుటకు శక్తి గల రక్తం అని చెబుతున్నాను ఈ పూట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన రక్తము రోగాల నుండి విడిపిస్తుంది. ఆయన రక్తము పాపము నుండి విడిపిస్తుంది. ఆయన రక్తము నేను విమోక్షణుడిగా మారుస్తుంది. ఆయన రక్తము నిన్ను కడుతుంది. ఆయన రక్తము నిన్ను శుద్ధినిగా మారుస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన గాయాలలో స్వస్థ ఉన్నది. నిజం బిడా. అంత మాత్రమే కాదు, ఆయన రక్తములో స్వస్థ ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా చెప్పి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం.
స్తోత్రం, 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 స్తోత్రం. మీరు నమ్మండి, మీరు నమ్మండి, మీరు నమ్మండి, మీరు నమ్మండి. శీఘ్రముగా మీకు స్వస్థతను నా దేవుడు ఇవ్వబోతున్నాడు. ఎట్లాంటి స్వస్థత? ఆయన గాయాలలో ఉన్న స్వస్థత నీకు ఇవ్వబోతున్నాడు. అంత మాత్రమేనా? అంత మాత్రమే కాదు, ఆయన రక్తము ద్వారా నీకు స్వస్థత, ఆయన రక్తము ద్వారా నీ పాపము నుండి విముక్తి, ఆయన రక్తము ద్వారా మనస్సుకి ఆత్మకు కలిగిన రోగాన్ని, శరీరానికి కలిగిన రోగాన్ని ఆయన కడిగి శుద్ధీకరించబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చాలా మంది అంటూ ఉంటారు, అయ్యగారు మాకు బలహీనత బాగు కావట్లేదు, మాకు రోగం బాగు కావట్లేదు అయ్యగారు, నేను స్వస్థపడలేకున్నామని. నిజం చెప్తున్నాను, స్వస్థపడాలి అంటే మనుషులకు చెప్పొద్దు, నాకు కాదు, చెప్పు, ప్రార్థన చేస్తాను. అయితే దైవ సేవకుల మీద ఎవరి మీద ఆధారపడబాకు. స్వస్థపరచగలిగిన దేవుని మీద నువ్వు ఆధారపడు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకు ఆయన మీద ఆధారపడమంటున్నాను? నీ గురి మనుషుల వైపు కాదు, నీ గురి అయిన యేసయ్య వైపు. ఆమేన్. ఆయనే కాపరి, ఆయనే నేర్పడి, ఆయనే నిన్ను నడిపించగలిగిన దేవుడు, ఆయనే నిన్ను బలపరచగలిగిన దేవుడు, లేవనెత్తగలిగిన దేవుడు, స్వస్థపరచగలిగిన దేవుడు, ఈ తరములో సజీవ సాక్షిగా నిలబెట్టగలిగిన దేవుడు ఆయన మాత్రమే. నీ దృష్టి, నీ మనస్సు మనుషుల వైపు కాదు. మనుషులు ఎవరు? ప్రతి ఒక్కరు, నువ్వైనా నేను, ప్రతి ఒక్కరము మనుషులే. మనందరిలో ప్రవహిస్తున్నది ఒకటే రక్తం. దేవునికి స్తోత్రం. అయితే మనుషులు ఎవరు కాదు కానీ స్వస్థపరచాల్సింది మనుషులు, ప్రార్థన చేయాల్సిన వారు మాత్రమే. ఆ ప్రార్థనకి చెవియొగ్గిన దేవుడు మాత్రమే కార్యాన్ని జరిగించగలడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన గాయాలలో స్వస్థత ఉన్నది, ఆయన రక్తంలో స్వస్థత ఉన్నది. నిత్యముగా నా దేవుడు ఈ పూట మీకు స్వస్థతని అనుగ్రహించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మీరు నమ్మండి బిడా, మీరు నమ్మండి. స్వస్థత కోసం ఏదేదో చేస్తున్నాం, స్వస్థత కోసం ఎక్కడికెక్కడికి వెళుతున్నాం, ఆరోగ్యం కోసం ఎక్కడికంటే ఎవరు చెప్పింది అలా చేస్తున్నాం, ఆరోగ్యం కోసం ఏది చేస్తే ప్రతి ఒక్కటి జరిగిస్తూనే ఉన్నాం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కానీ ఎవరెవరో చెప్పింది చేస్తున్నాం. అలాగే నీ పూట దేవుడు నీతో చెబుతున్నది కూడా చెయ్యి. ఆయన రెక్కల నీడలేకరా. అంత మాత్రమే కాదు, ఆయన రక్తాన్ని నమ్ము, విశ్వసించు. ఆయన నీ కోసమే కార్చాడే, నమ్ము. నీకు స్వస్థత కలగబోతుంది, విడుదల కలగబోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన నిన్ను విడిపించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంత మాత్రమే కదా. నన్ను చదువునానా, తర్వాత చదువునానా. నిత్యముగా ఆయన పూట నీకు స్వస్థతని అనుగ్రహించబోతున్నాడు. నీ నీతి నీ ముందర నడవబోతుంది. దేవుని కోసం ఈ తరములో నీతిగా బ్రతుకుతున్నావా? దేవుని కోసం ఒక ప్రార్థన వీరుడుగా, ప్రార్థన వీరురాలుగా ఈ తరములో నీతి కలిగి నీతిమంతుడిగా బ్రతుకుతున్నావా? అయితే నువ్వు బ్రతుకుతున్న నీ నీతి నీ ముందు నడవబోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనేకులకి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, దేవునికి నీతిమంతుడిగా ఈ తరానికి నువ్వు మిగిలిపోబోతున్నావు. నిత్యముగా నా దేవుడు ఒక నీతిమంతుడిగా నీ బ్రతుకుతున్న నీ నీతి నీ ముందు నడవబోతుంది. అంత మాత్రమే కాదు. చదువునాన్న తర్వాత ఒక మాట ఆగండి. సైన్యం వెనకాల ఏముండబోతుందంట? దేవుని మహిమ, దేవుని మహిమ కావిలుగా అయిపోతుందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిత్యముగా మీరు నమ్మండి, ఆయన మహిమ నీకు కావిలుగా మారబోతుంది. నువ్వెంత బలహీనుడివైనా సరే, ఎంత బలహీనతలో నువ్వు కృంగిపోతున్నా సరే, నువ్వు నలిగిపోతున్నా సరే, నిత్యముగా ఆయన మహిమ నీకు కావిలిగా ఉండబోతుంది. తర్వాత నాన్న నువ్వు పిలువగా యెహోవా ఉత్తరం ఇవ్వబోతున్నాడు బిడ్డ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ రోగములో, ఏ బలహీనతలో నువ్వు ఉన్నా సరే, ఏ కృంగిపోయిన పరిస్థితిలో నువ్వు ఉన్నా సరే, యేసయ్యా అని నువ్వు పిలవగానే, నువ్వు ప్రార్థించగానే, మొర్రపెట్టగానే ఇశ్రాయేలులు స్తుతుల మీద ఆసీనుడనబడుతున్నవాడు, నిత్యముగా ఇశ్రాయేలును కాపాడువాడు, కునుకుడు నిద్రపోడని చెప్పబడిన రీతిగా నిత్యముగా ఆయన నీ మొరను విని నీకు ప్రతి ఉత్తరాన్ని ఇవ్వబోతున్నాడు. ఎన్నో రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నావు, ఎన్నో రోజుల నుంచి ఏడుస్తున్నావు, ఉపవాసాలు ఉంటున్నావు, కన్నీళ్ళు ఏడుస్తున్నావు.
జవాబు రాలేదా? అయితే ఆయన పాదాలు విడిచిపెట్టొద్దు. ప్రతి ఆలస్యము ఒక మేలు కోసమే, ప్రతి ఆలస్యము ఒక దీవెన కోసమే, ప్రతి ఆలస్యం వెనకాల గొప్ప ఆశీర్వాదం దాగి ఉంది. నిశ్చయముగా నువ్వు పిలవగా ఈ పూట నా దేవుడు ఏమిపోతున్నాడంట, ఉత్తరం ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే జవాబు ఇవ్వబోతున్నాడు. నీ ప్రార్థనకి జవాబు, నీ పిలుపుకి జవాబు, నీ యొక్క రోదనకి జవాబు, నీ కన్నీళ్ళకి జవాబు, నీ ప్రార్థనకి జవాబు, నీ మొరకి జవాబు. దేవుని సన్నిధిలో ఇన్ని రోజుల నుంచి మూలుగుతున్న ప్రతి మూలుగుకి నా దేవుడు జవాబు దయచేయబోతున్నాడు. నమ్మినోళ్ళు చేతులెత్తి ఆమేన్ చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత చదువునానా, నీవు మొర్రపెట్టగా ఆయన నేను ఉన్నాను అనెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలామంది అంటూ ఉంటారు, అన్నీ బాగున్నప్పుడే మా చుట్టూ ఉంటారు అయ్య గారు, సమస్తం ఉన్నప్పుడు, డబ్బులు ఉన్నప్పుడు మా చుట్టూ ఉంటారు అయ్య గారు, ఇంకా అన్ని ఆరోగ్యాలు బాగున్నప్పుడే మా చుట్టూ ఉంటారు అయ్య గారు, పరిస్థితులు ఏమాత్రం కూడా తొట్టిల్లిపోతే, రోగం వస్తే, బలహీనతలు వస్తే, నిన్నటిదాకా మొన్నటిదాకా అన్నీ ఉన్నప్పుడు ఈరోజు లేకపోతే అందరూ మమ్మల్ని వదిలేస్తారు, బంధువులు వదిలేస్తారు, స్నేహితులు వదిలేస్తారు, ఇంకా ఇరుపొరుగు వారు వదిలేస్తారు, అందరూ వదిలేస్తారు అయ్య గారు. అయితే మేము చాలా కృంగిపోతున్నాం. వాళ్ళే మాతో జీవితాంతం ఉంటారు అనుకున్నాం అయ్యా, కానీ వాళ్ళు మమ్మల్ని మధ్యలో వదిలిపెట్టేస్తారని కృంగిపోతున్నావా, నలిగిపోతున్నావా? ఎవరు నీతో ఉన్నా లేకున్నా, ఎవరు నిన్ను పరామర్శించినా పరామర్శించకపోయినా, ఎవరు నిన్ను కృంగదీస్తున్నా, ఎవరు నిన్ను బలపరచకపోయినా, అయితే నువ్వు మొర్రపెడుతున్న దేవుడు నేనున్నాను అని నీతో చెప్పబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. నేనున్నాను, నేనిన్నాను అన్న దేవుడు నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు. నువ్వు మొర్రపెట్టగా నీ మొర్రకి నా దేవుడు జవాబు ఇవ్వబోతున్నాడు. నువ్వు ప్రార్థన చేయగా నీ ప్రార్థనకి జవాబుని నా దేవుడు దయచేయబోతున్నాడు. నిశ్చయముగా ఆయన నిన్ను బాగు చేయబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. నా బిడ్డలారా జాగ్రత్తగానండి. ఆయన స్వస్థపరిచే దేవుడు, ఆయన ప్రార్థన విన్న దేవుడు, నేనున్నాను అని చెప్పే దేవుడు. నిత్యముగా మీరు నమ్మండి. ఆయన హస్తముల స్వస్థ ఉన్నది, ఆయన రక్తముల స్వస్థ ఉన్నది, ఆయన మహిమ ఇది మొదలుకొని నిన్ను కావిలుగా అయిపోతుంది. అంత మాత్రమే కాదు, నువ్వు పిలువగా ప్రతి ఉత్తరాన్ని ఆయన నీకు ఇవ్వబోతున్నాడు. అంత మాత్రమే కాదు బిడ్డ, నువ్వు మొర్ర పెట్టగా నేనున్నాను అని నీతో చెప్పబోతున్నాడు. ఎవరో లేరని కృంగిపోబాకు, ఏడవబాకు, సోలిపోబాకు. దేవుని కొరకే నమ్మకంగా ఈ తరానికి బ్రతకటం నేర్చుకో. బైబిల్ చేతబొట్టుకొని దేవుని మందిరానికి వెళుతూ, దేవుని వాక్యాన్ని చదువుకుంటూ, దేవుని చిత్తానుసారంగా నడుచుకో. దేవుని సన్నిధిలో బ్రతకటం, దేవుని సన్నిధిలో నడుచుకోవటం, దేవుని సన్నిధిలో ముందుకు వెళ్ళటం నేర్చుకో. దేవుడు నిన్ను దీవించునుగాక. ఆయన ఉన్నవాడు, అనువాడు, నమ్మదగిన దేవుడు, నిన్న నేడు మార్పు లేని దేవుడు ఎవరైనా ఉన్నారంటే మనం నమ్ముకున్న యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. ఈ చిన్న మాటలు ఎన్నికెళ్ళు నా దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆయన శీఘ్రముగా ఆయన స్వస్థతని దేవుడు మీకు దయచేయునుగాక. ఆయన మిమ్మల్ని బాగు చేసి ఆయన సన్నిధిలో సజీవ సాక్షులుగా ఆయన నిలబెట్టునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.